ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియచేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదుర్చుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్, మారనాథా. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని దాసునిగా, దేవుని బిడ్డలైన మేము అందరినీ కలుసుకోవడానికి, పరోక్షంగా కలుసుకోవడానికి, ప్రత్యక్షంగా కలుసుకోవడం కాదు, ఇది పరోక్షంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వాళ్ళు, టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తున్న వాళ్ళు, లేకపోతే కొంతకాలం తర్వాత చూస్తున్న వాళ్ళు, మీరందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ సందేశాలు అపోస్తుల కార్యములు సందేశాల్లో ఉన్నాం. 7వ అధ్యాయంలో ధ్యానాల్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనం సుమారు 200కు పైగా సందేశాలు అపోస్తుల కార్యముల్లో మనం చెప్పుకోవడం జరిగింది, మాట్లాడుకోవడం జరిగింది. మన ముందున్నట్టు అధ్యాయాలన్నింటిలో కూడా, ధ్యానాలన్నింటిలో కూడా ఒక మ్యాక్సిమం అండర్స్టాండింగ్ పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వాలి. ఒక గరిష్టమైనటువంటి అవగాహన ఆయన మనకివ్వాలి. ఏదో చదువుకుంటూ వెళ్తున్నామని కాదు, మనకు అవగాహన ఇవ్వాలి. హీ షుడ్ గివ్ అండర్స్టాండింగ్. ఆయన అవగాహన ఇస్తాడు మనకు. ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మండుతుంటాయి. ఆ మంటల్లో అపార్థాలన్నీ కాలిపోతాయి, అవగాహన లేని స్థితులన్నీ కాలిపోతాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాల్ని మీరు ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. మీకేమన్నా ప్రార్థనా విషయాలుంటే దయచేసి తప్పక తెలియజేయండి. మీలో మీ గృహాల్లో పెద్దలైన వారు, వయసు పైబడిన వారు, బీపీలు షుగర్లకు గురై బెడ్ మీదే ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. వార్ధక్య బలహీనతలు ఉంటాయి. వీటన్నిటిలోంచి వారు విడిపించబడినట్లుగా, దేవుడు వారికి దీర్ఘాయుష్ను అనుగ్రహించినట్లుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దయచేసి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఏకీభవించారని దానికి గుర్తుగా ఆమేనని పలకాల్సిందిగా కోరుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధులమైన మా దేవా, మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇక ముందు కూడా మీరు సహాయం చేయబోతున్నారు. నేను స్తుతిస్తున్నాం. నీలాంటి నమ్మకమైన, నమ్మదగిన దేవుడు ఇంకెవరు లేరయ్యా. ఈ సమయంలో మా ప్రియుల్లో కొంతమంది వేరువేరు శారీరక బలహీనతల్లో ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని మీరు స్వస్థపరచండి. మానసిక, శారీరక, ఆత్మీయ స్వస్థతలు మీరు వారికి కలుగు చేయమని అనుకుంటున్నాను. నేను వారి దేశమును స్వస్థపరుస్తానని చెప్పిన దేవుడు నాయన, మా దేశములను మీరు స్వస్థపరచండి. మా దేహముల్లో మాకు స్వస్థత కావాలి. మేము తినే ఆహారం మంచిది కాదు, మేము తాగే నీరు మంచిది కాదు, మేము శ్వసించే గాలి మంచిది కాదు. కలుషితమైన ప్రపంచంలో ఉన్నాం కనుక నీవు ప్రథమ మానవుల్ని పెట్టినటువంటి ఏదేను లాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఇక్కడంతా పొల్యూషన్ ఉంది, ఇక్కడంతా కల్తీ ఉంది. కనుక ప్రభువా, మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులంగా, మీ బిడ్డలంగా ఈ లోకంలో మేము ఆరోగ్యవంతంగా ఉండాలని మీ చిత్తం. మాకు ఇమ్యూనిటీ పవర్ని మీరు అనుగ్రహించండి. మా పిల్లలకి మెమొరీ మీరు అనుగ్రహించండి. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా వృద్ధులు, పెద్దల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వార్ధక్య బలహీనతల నుంచి మీరు విడిపించండి. మరి ముఖ్యంగా మా నాన్నగారు అయినటువంటి విఏ అబ్రహాం గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీరు దీవించండి. తన బ్రీతింగ్ ప్రాబ్లమ్ మీరు తొలగించండి. తన జీవితంలో మీ కార్యము జరిగించండి, అద్భుతము జరిగించండి ప్రభువా. మృతతుల్యుడైనటువంటి అబ్రహాము జీవితంలో మీరు కార్యం చేసినట్లుగా
మీ దాసుని జీవితంలో మీ కార్యం జరిగించండి. తనకు ఎనర్జీని మీరు అనుగ్రహించండి. కాలేబు చెప్పినట్లుగా, కాలేబు సాక్షి చెప్పినట్లుగా నా బలము తగ్గిపోలేదన్నట్టుగా, మోషే తనను పంపినప్పుడు ఎంత బలం ఉందో అంతే బలం ఉందని చెప్పినట్లుగా మా పెద్దలకి, మా తండ్రులకి అటువంటి బలమును మీరు అనుగ్రహించమని అడుగుకుంటున్నాను ప్రభు. కాలేబ్స్ అనాయింటింగ్ని వారికి అనుగ్రహించమని అడుగుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బీపీలతోనూ, షుగర్తోనూ, థైరాయిడ్తోనూ, రకరకాల సోడియం, పొటాషియం, కాల్షియం డెఫిషియన్సీస్తో బాధపడుతున్న వాళ్ళు, స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్నవారు ప్రభా, బ్లడ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నవారు, యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నవారు, యూరిక్ యాసిడ్ యొక్క ప్రాబ్లమ్స్తో, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నవారు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నవారు, వ్యాధులు ఎన్నైనా కానీ ప్రభువా, వైద్యుడివైన నువ్వు ఒక్కడివి, సర్వరోగ నివారణి నీ దగ్గర ఉంది. నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడివి. నువ్వు యెహోవా రాఫావి. నీ పాద పద్మములపై చేరుతున్నావు. ఈ ప్రజలు మీరు కనికరించండి. క్యాన్సర్లతో బాధపడుతున్న వారు ఉన్నారు. వందలాది వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మా వైద్యులు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేకున్నారు. మా వైద్యులు కేవలం శరీరం మీద ప్రయోగం చేసి మా ప్రజల్ని దోచుకుంటున్నారు. మా వైద్యం వ్యాపారంగా మారింది. కనుక ప్రభా, ఈ సమయంలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా స్కిన్ డిసీజెస్, అలర్జీస్, రకరకాల బలహీనతలతో వారందరినీ మీ సన్నిధానికి తెస్తున్నాం ప్రభు. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రకరకాల పెయిన్స్తో బాధపడుతున్న వాళ్ళు, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఇటువంటి వారందరినీ మీ సన్నిధానికి తెస్తున్నాం. యేసు నామములో మీరు దర్శించండి ప్రభు. నా నామములో ఏది అడిగినా ఇస్తానని చెప్పారు. నేను మీకు ఆరోగ్యమును కలుగు చేస్తున్నాను, మీ గాయములు మాన్పుదును, ఇదే యెహోవా వాక్కు అని మీరు చెప్పారు. బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి సేవకులు కూడా కొంతమంది ఉన్నారు. బ్రెయిన్లో ట్యూమర్తో బాధపడుతున్న వాళ్ళు, బ్రెయిన్ హెమరేజ్తోనూ, బ్రెయిన్ స్ట్రోక్తోనూ, ఇటువంటి వారిని మీ సంధానికి తెస్తున్నాం ప్రభా. నజరేయుడైన యేసు నామములో. వెండి బంగారములు నా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసు నామములోని శక్తి వారిని ఈ దినం దర్శించాలి ప్రభువా. వారు తమ రోగ శయ్యల నుంచి లేవాలి. వారి కుటుంబంలో మిరకిల్స్ చూడాలి. దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రజలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, ఆరోగ్య దేశంగా, ఆరోగ్య భారతదేశంగా, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా, ఆరోగ్య నెల్లూరుగా ఉండగలటూ సాయం చేయమని అడుగుకుంటున్నాను. మనందరినీ మీ చేతిలో సమర్పిస్తూ మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రార్థనలో ఏకీభవించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, మనం ఏం కలిగి ఉన్నాం, వాట్ వీ హ్యావ్, వాట్ వీ పోసెస్. ఫలానాయనికి స్వస్థత వరం ఉందండి, దేవుని స్తోత్రం. ఫలానాయనికి ప్రవచన వరం ఉందని చెప్తున్నారు, దేవుని స్తోత్రం. అందులో తప్పేం లేదు, అదే రాంగ్ స్టేట్మెంట్ ఏం కాదు. కానీ మితిమీరి ఫలానాయనికి 9 వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, అతిశయోక్తిలాగా. మనకు స్వస్థ వరం కావాలి. కొంతమందికి బోధించే వరం ఉంది, కొంతమందికి ప్రవచించే వరం ఉంది, కొంతమందికి అన్య భాషల వరం ఉంది, కొంతమందికి అన్య భాషల వ్యాఖ్యాన వరం ఉంది. ఇలా రకరకాల వరాలు ఉన్నాయి. ఈ వరాలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. క్రీస్తు శరీరంలో వరాలు ఉండాలి, వరాలు పనిచేయాలి. వరములు కలిగినటువంటి వాళ్ళు సంఘానికి, సమాజానికి వాళ్ళు ప్రయోజనాన్ని చేకూరుస్తున్నారు. ఆత్మల వివేచన వరం కలిగిన వాళ్ళు ఉన్నారు, దెయ్యములను వెళ్ళగొట్టే వరం కలిగిన వాళ్ళు ఉన్నారు. దేవుడు వరాలను ఇస్తాడు. వరాలు నిలిచిపోలేదు, వరాలు ఆగిపోలేదు, వరాలు కొనసాగుతున్నాయి, వరాలు పనిచేస్తున్నాయి. కృపను బట్టి పరిశుద్ధాత్మ వరములు, ద గిఫ్ట్స్ ఆఫ్ గ్రేస్, గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆర్ వర్కింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈవెన్ నవే డేస్. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. దేవుని స్తోత్రం. అక్కడ కొన్ని ఆపరేషన్స్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఉన్నాయి. గిఫ్ట్స్ ఆపరేట్ కావాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకోవాలి. మన దేహము దేవుని ఆలయం.
హీలింగ్ గిఫ్ట్ కావాలి. ప్రభా నాకు హీలింగ్ గిఫ్ట్ కావాలని అడగండి, తప్పేం లేదు. ఆత్మ సంబంధమైన వరములను అపేక్షించండి, అడగండి, ఆశించండి, డిసైర్ చేయండి, దానికోసం తపన పడండి. అందులో తప్పేం లేదు, దేవుడిస్తాడు. ఏదో ఇల్లు కావాలి, కారు కావాలి, బైక్ కావాలి, పెళ్ళి కావాలి, ఉద్యోగం కావాలి అని అడిగేదానికన్నా నాకు ఒక గిఫ్ట్ కావాలి. ఏంటి ఆ గిఫ్ట్? హీలింగ్ కావచ్చు, ప్రాఫెసీ కావచ్చు, ఇటువంటి అడగడంలో తప్పే లేదు. అలా అడగడానికి దేవుని సేవకునిగా మేము ప్రోత్సహిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో రండి, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, కొద్దిసేపు దేవుని మాటలు వినండి. మన ముందు ఇంకొక 16-17 నిమిషాల సమయం ఉంది. ఆ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యముతో ఆరంభించినట్టు మీ దినం ఆశీర్వాదకరంగా ఉంటుంది, లేదంతా కన్ఫ్యూషన్గా ఉంటుంది. కన్ఫ్యూషన్కి ఇచ్చేటువంటి క్లారిటీ దేవుని వాక్యం మాత్రమే క్లారిటీ ఇస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఐ వెల్కమ్ యూ అగైన్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ ద ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్, బీయింగ్ టెలికాస్టెడ్ ఇన్ శాంతి టీవీ నెల్లూరు సిన్స్ 4 years. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనొల్లని వారులారా, ఎస్, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 7వ అధ్యాయము 51వ వచనం మన మూల వాక్యం. స్తోత్రం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతున్నాను, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీ నుంచి. వై వుడ్ యూ బీ సో స్టబర్న్ యాజ్ టు క్లోజ్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ ఇయర్స్ టు మీ? యు ఆర్ ఆల్వేస్ అపోజింగ్ ద హోలీ స్పిరిట్ జస్ట్ లైక్ యువర్ ఫోర్ ఫాదర్స్. వై వుడ్ యూ బీ సో స్టబర్న్? ఇంత మూర్ఖంగా, ఇంత మొండిగా ఎందుకుంటున్నారు? యాజ్ టు క్లోజ్ యువర్ హార్ట్స్, మీ యొక్క హృదయాల్ని మూసుకొని ఉన్నారు, మీ చెవులు మూసుకున్నారు. యు ఆర్ ఆల్వేస్, ఎల్లప్పుడూ మీరు చేసే పని ఏంటంటే అపోజింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్. మీరు అడ్డుకుంటున్నారు పరిశుద్ధాత్మ ప్రవాహాన్ని. యు ఆర్ బ్లాకింగ్ ద ఫ్లో ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయన యొక్క ప్రవాహాన్ని, ఆయన యొక్క ప్రసారాన్ని, ఆయన యొక్క ప్రభావాన్ని you are blocking, you are hindering, just like your forefathers. మీ తాత ముత్తాతల్లాగా, మీ పూర్వీకుల్లాగా, అదే ప్రవక్తల్ని హింసించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి మీరు ప్రేమిస్తున్నటువంటి, మీరు ప్రేమించే మహారాజు పట్టణమైనటువంటి యెరూషలేములో సమాధులు కలిగినటువంటి, సమాధుల్లో నిద్రిస్తున్నటువంటి మీ పితరుల యొక్క వాళ్ళలాగా, వాళ్ళ జీన్స్ మీలో ఉంది, అదే డిఎన్ఏ మీలో ఉంది. దాని ప్రకారం మీరు కూడా అలా చేస్తున్నారు. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి కూడా నేను చదువుతున్నాను, దయచేసి వినండి. తర్వాత మనం వాడుక భాషలోంచి కూడా మనం చదువుకుందాం. 7వ అధ్యాయము 53వ వచనం. యు ఆర్ దోస్ హూ రిసీవ్, క్షమించండి 51. యూ స్టిఫ్ నెక్డ్ అండ్ అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అండ్ ఇయర్స్. మీరు ఎలాంటి వాళ్ళు అంటే, యూ స్టిఫ్ నెక్, ఇనుప మెడ కలిగిన వాళ్ళు, వంచని మెడ కలిగిన వాళ్ళు, కాడి పెట్టడానికి అవకాశం లేనటువంటి ప్రజలు, రొమ్ము విరుచుకొని నడిచేటువంటి ప్రజలు, లొంగనటువంటి ప్రజలు. యూ స్టిఫ్ నెక్ అండ్ అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్. శరీరంలో సున్నతి ఉంది, హృదయంలో సున్నతి లేదు, చెవులకు సున్నతి లేదు. ఈ మాట విన్నప్పుడు వాళ్ళకి విచిత్రంగా శరీరంలో సున్నతి ఉండాలి, కానీ శరీరంలో సున్నతి మాకుంది కదా. కానీ ఈయనేం మాట్లాడుతున్నాడు? హృదయంలో సున్నతి ఏంటి, చెవులకు సున్నతి ఏంటి? యు ఆల్వేస్ రెసిస్ట్ ద హోలీ స్పిరిట్. యు యాక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్స్ డిడ్. మీ ఫాదర్స్, మీ పూర్వ పితరులు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు రాయబడింది. వాడుక భాషలో కూడా చదువుకుందాం. మూర్ఖులారా, మీ హృదయాలు యూదులు కాని వాళ్ళ హృదయాల వలె ఉన్నాయి. మీ చెవులు దైవ సందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వీకులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ వలె మీరు కూడా అన్ని వేళల పవిత్రాత్మను తృణీకరించారు. అన్ని వేళల పవిత్రాత్మను తృణీకరిస్తున్నారు.
ఈ జనాంగానికి ఒక పేరు పెట్టాలనుకుంటే ఆత్మకు విరోధంగా ఉన్న ప్రజలు, పరిశుద్ధాత్మకు విరోధమైన ప్రజలు, పరిశుద్ధాత్మను వ్యతిరేకించేటువంటి ప్రజలు. అక్కడ రాయబడిన మాట, మీరు యూదులైనప్పటికీ యూదులు కానట్టుగానే ఉన్నారు. శరీరమునకు యూదులే, కానీ ఆత్మలో యూదులు కాదు మీరు. బాహ్యమునకు సున్నతి ఉంది, ఆంతర్యములో సున్నతి మీకు లేదు. కానీ మీరు ఏదో తేడా ఉంది. యు ఆర్ డిఫరెంట్ పీపుల్. తేడా కలిగిన వాళ్ళే మీరు. దేవుడు ఆశిస్తున్న విధానంలో ఉన్న ప్రజలు కాదు మీరు. మీరు పొడవబడ్డారు. 2వ అధ్యాయంలో పొడవబడ్డారు. మీలో కొంతమంది, అందరని కాదు. ఆ రోజు పేతురు పాస్టర్ గారు ప్రసంగం చేసినప్పుడు, మా సీనియర్ పాస్టర్, సీనియర్ అపోజిల్ అయినటువంటి పీటర్ గారు ప్రసంగం చేసినప్పుడు మీలో కొంతమంది పొడవబడ్డారు. కానీ కాలక్రమేణా సంఘం ఆరంభమైనటువంటి 2 సంవత్సరాల్లోపే స్టెఫన్ గారు హతసాక్షి అయ్యాడు. తర్వాత 9 సంవత్సరాలకి యాకోబు హతసాక్షి అయ్యాడు. అనగా ఒక 11 సంవత్సరాల్లోపు 2 హతసాక్షులయ్యారు. అననీయ దంపతులు, అననీయ సప్పీరా, వాళ్ళు చనిపోయారు. 11 సంవత్సరాలు 4 మరణాలు అంటే పెద్ద విషయం కాదు. ఇంకా ఇతర మరణాలు కూడా జరిగి ఉంటే వాటి యొక్క భౌతికమైన మరణాల యొక్క ఇవి ఇంపార్టెంట్ యొక్క డెత్స్ అన్నమాట. దేవుని ఉగ్రతకు గురై చనిపోయినటువంటి అననీయ సప్పీరా అయితే, దేవుని కోసం పనిచేసి చనిపోయినటువంటి, దేవుని కోసం మాట్లాడి చనిపోయిన స్టెఫను, దేవుని పక్షాన్ని నిలబడి చనిపోయినట్టు యాకోబు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 1వ వచనం. దేవుని స్తోత్రం. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, ముష్కరులారా, దుర్బీజులారా, చెడ్డబారులారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, సర్ప సంతానమా, మూర్ఖులారా, ఫూల్స్. ఇలాగా అనగా వాళ్ళని పాజిటివ్గా కాదు, వాళ్ళని నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. రాజీ పడకుండా మాట్లాడుతున్నాడు. వాళ్ళని గద్దిస్తున్నాడు. మొదట్లో ఏమో సాఫ్ట్గా సహోదరులారా, తండ్రులారా అని అన్నాడే. ఆ తీయటి పలుకులు బాగా, ఇంట్రడక్షన్ మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి సహోదరులు అనబడిన వాళ్ళు, తండ్రులు అనబడిన వాళ్ళు ముష్కరులయ్యారు. ప్రసంగం ద్వారా కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి సహోదరులు సహోదరులుగా లేరు, ముష్కరులయ్యారు. వాళ్ళ ప్రవర్తనను బట్టి తండ్రులు తండ్రులుగా లేరు. హృదయములో లేకపోతే చెవులలో సున్నతి లేని వాళ్ళు, అనవసరమైన వాటిని హృదయంలో పెట్టుకునేవాళ్ళు, అవసరమైన వాటిని హృదయంలో పెట్టుకునేవాళ్ళు, అనవసరమైన వాటిని వినేవాళ్ళు, అవసరమైన వాటిని వినకుండా ఉండేవాళ్ళు. ఇది వాళ్ళ పరిస్థితి. దేవుని స్తోత్రం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. గలతీ పత్రిక 5వ అధ్యాయం, శరీరము ఆత్మకును, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధంగా అపేక్షించును. అవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి. చాలండి. స్తోత్రం. శరీరము ఆత్మకును అనగా నా శరీరము నాలో ఉన్న ఆత్మకు, నా శరీరము నాలో నివసించే పరిశుద్ధ ఆత్మకు, ఆత్మ లోపలున్న ఆత్మ, లోపల నివసిస్తున్న ఆత్మ నా బాహ్యంగా ఉన్న శరీరమునకు, శరీర స్వభావమునకు, ఆత్మ స్వభావం శరీర స్వభావం విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి 2 సమాంతరంగా ఉన్నాయని కాదు, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కనుక మీరు ఏమి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఏం చేయాలనుకుంటారో దాన్ని చేయకుండా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఆత్మకు విరోధమైన ప్రజలు. ఎవరోళ్ళు? నాన్ పెంటికోస్టల్ ప్రజలను ఉద్దేశించా? కాదు. పెంటికోస్టల్, నాన్ పెంటికోస్టల్ అని మనం పెట్టుకుందే. దేవుని ప్రజలు మొత్తాన్ని ఆత్మను వ్యతిరేకించేటువంటి ప్రజలుగా, ఎదురించే ప్రజలుగా స్టెఫన్ గారు చూశారు. ఇందులోంచి వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఏంటి అనే దాని గురించి మీకు 5 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మకు ఏ విధంగా విరోధంగా ఉన్నారు
వాళ్ళ గురించి ఎట్టి మాటలు చెప్పబడ్డాయి అనే విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో కూడా పరిశుద్ధాత్మను గురించి కన్ఫ్యూజన్స్. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో రాయబడింది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతిని తెలియనటువంటి ఎఫెసీ పట్టణంలోంచి వచ్చినట్టు 12 మంది పురుషులు. వాళ్ళు చెప్పింది ఎంతవరకు వాస్తవం మరి తెలియదు. అది అబద్ధమైంటే పౌలు ఖండించేవాడు. కానీ పరిశుద్ధాత్మను గురించి వాళ్ళకి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ నింపుదల అనే అనుభవం ఆది సంఘంలో ఉంది. కానీ పరిశుద్ధాత్మునితో ఆయన గురించి అంటే ఇన్ఫర్మేషన్ అనగా వాళ్ళ ప్రతి ప్రసంగంలో పరిశుద్ధాత్మను గురించి ప్రసంగించాలని కాదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదండి. ఒక టైంలో పరిశుద్ధాత్మ నింపుదల ఏమన్నా క్రమంగా పరిశుద్ధాత్మను గురించి బోధించక అది ప్రాముఖ్యమైన విషయం కాదు అన్నట్టుగా, అనగా మొదటి శతాబ్దము యొక్క ప్రీచింగ్ కొంతకాలానికి ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవాలి. ఆరంభ దినాల్లో బోధించిన విషయాలు కాదు మనం ఇప్పుడు బోధించేది. క్రమక్రమంగా పక్కదారి పడుతున్నాం. మన ప్రయోజనం నిమిత్తం బోధిస్తున్నాం. ఆరంభ దినాలు సంఘ ప్రయోజనం కోసమో లేకపోతే దైవ నామ మహిమార్థమై మనం ప్రసంగిస్తున్న విషయాలు మెల్లగా నా వ్యక్తిగతమైన ప్రయోజనాల కొరకు నేను చేస్తున్న బోధలాగుంది. అంటే బోధల్లో తేడాలు వచ్చేస్తున్నాయి. మొదటి శతాబ్దంలో కూడా సంఘాలు కొన్ని దుర్బోధలు ప్రవేశించే దాంట్లోకి మనం వెళ్ళలేదు. కానీ మనం ఆలోచిస్తున్న మాటలు 7వ అధ్యాయం 51వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. ఎదిరించేవాళ్ళు, ఎదిరించడం అంటే ఏంటి అని మనం కొద్దిగా అర్థం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధారణమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరిస్తే ఎంత ఎక్కువైనా దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. How much more severely do you suppose a person deserves to be judged who has a contempt for God's Son and who scorns the blood of the new covenant that made him holy, has outraged the spirit of grace. Insult the spirit of grace. కృపా ఆత్మను, కృపకు మూలముగు ఆత్మను అవమానపరుస్తున్నారు అంటే ఎదిరించడం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనం. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు. స్తోత్రం. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో అదే రాయబడింది. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఎందుకు అనగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళు ఉన్నారు. తండ్రి అనే దేవుడు స్వర్గంలో ఉన్నాడు, కుమారుడైన దేవుడు స్వర్గంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు. అనగా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? పరలోకంలో 2 దేవుళ్ళు, భూలోకంలో ఒక దేవుడు, లేదా గుండెలో ఒక దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. ఇక్కడ రాయబడిన మాటలు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్. పొమ్మనలేక పొగబెట్టినట్లుగా పరిశుద్ధాత్మను చాలామంది చేసేటువంటి క్రియల వల్ల, శరీర సంబంధమైన క్రియల వలన ఆయన దుఃఖిస్తాడు, ఆత్మ సంబంధమైన ఫలముల వల్ల ఆయన ఆనందిస్తాడు. శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి, అస్పష్టం కాదవి, క్లియర్. ఆత్మఫలములు కూడా స్పష్టమై ఉన్నాయి, అవి మనకు స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. ఒకటి ఎదురించారు వాళ్ళు, ఆత్మకు విరోధమైన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, ముష్కరులైన ప్రజలు, హృదయమునకు చెవులకు సున్నతి లేనివారు. రెండోది దుఃఖపరిచారు. మూడో విషయము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనంలో అననీయ సప్పీరాల గురించి రాయబడింది. అప్పుడు పేతురు, అననీయ, మీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను? పరిశుద్ధాత్మను మోసపుచ్చడం, డిసీవింగ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మోసపుస్తున్నారేమో అననీయ సప్పీరాలాగా. ఆర్థిక లావాదేవీ విషయంలో, ఆర్థికమైన విషయాల్లో ట్రాన్స్పరెన్సీ లేక తక్కుపరుస్తున్నారేమో, ఇబ్బంది పెడుతున్నారేమో, మోసపుచ్చుతున్నారేమో, కొంత దాచుకుంటున్నారేమో, కొంత దోచుకుంటున్నారేమో.
ఆత్మకు విరోధమైన ప్రజల గురించి మనం ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఎదిరిస్తున్నారు, వాళ్ళు దుఃఖపరుస్తున్నారు, వాళ్ళు మోసపుచ్చుతున్నారు. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడేవానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. స్తోత్రం. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళన్నారు. మనకు అవగాహన లేదు ఒక విషయం, దాని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. దాని గురించి ఏదో అవగాహన కలిగినట్లు కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేసి వీరు మద్యముతో మత్తులై ఉన్నారు, కొత్త మద్యం తాగారు అని కామెంట్ చేస్తే పేతురు ఊరుకోలేదు. హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? యోబేలు గ్రంథం చదవలేదా? వాక్యం తెలీదా? వాక్యానుసారంగా మాట్లాడండి. వీళ్ళ యొక్క అనుభవాన్ని సమర్థించేటువంటి వాక్యము బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది అని పేతురు గారు ప్రసంగం చేశారు. ఇఫ్ ఎనీవన్ స్పీక్స్ ఈవిల్ ఆఫ్ మీ ద సన్ ఆఫ్ మ్యాన్ హీ కెన్ బి ఫర్గివెన్, బట్ ఇఫ్ ఎనీవన్ స్పీక్స్ అగైన్స్ట్ ద హోలీ స్పిరిట్ it will be never forgiven now or ever. జాగ్రత్త. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విరోధంగా మాట్లాడుతున్నారు. ఒకటి వాళ్ళు ఎదిరిస్తున్నారు, రెండోది దుఃఖపరుస్తున్నారు, మూడోది మోసపుచ్చుతున్నారు, నాలుగోది విరోధంగా మాట్లాడుతున్నారు. 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 5:19. ఆత్మను ఆర్పకుడి. దేవుని స్తోత్రం. ఆత్మను ఆర్పుతున్నారు. ఆర్పే అవకాశం ఉంది. ఆత్మ దీపాన్ని ఆర్పేటువంటి అవకాశం ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ ఆత్మను గురించి కాదు, మనుష్యాత్మను గురించి కాదు, మనలో నివసించేటువంటి దేవుని ఆత్మను ఆర్పేటువంటి అనుభవం. నెవర్ రిస్ట్రైన్ ఆర్ పుట్ అవుట్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్నిని ఆర్పుతున్నారు. పరిశుద్ధాత్మను ఆర్పుతున్నారని కాదు, పరిశుద్ధాత్మ అగ్నిని. నెవర్ రిస్ట్రైన్ ఆర్ పుట్ అవుట్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. డు నాట్ క్వెంచ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ యొక్క కార్యాన్ని అడ్డుకోవద్దు అని చెప్పడానికి అలా చెప్పబడింది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ అనుభవం మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే మనకు నడిపింపు ఉంటుంది. పరిశుద్ధాత్మ నింపుదలను మనం తిరస్కరిస్తే, పరిశుద్ధాత్మని వ్యతిరేకిస్తే మనం పాపంలో పడిపోతాం. దానికి క్షమాపణ లేదు. కనుక దేవుని బిడ్డలుగా దయచేసి పరిశుద్ధాత్మ అనుభవం కోసం తప్పిద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు ఆ ఆత్మ చేత మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.